కృపగల ప్రేమ గల తండ్రి, ఈ రోజంతా కాచి కాపాడినందుకు నీకే వందనాలేసయ్య. ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే నువ్వు నాకు తోడుండేసయ్య. నీ వాక్యం అందరినీ బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది ఏసయ్య. నేను అనేకులకి ఉపయోగపడేటట్టు నన్ను చూడేసయ్య. నీ బుద్ధిని నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ఏసయ్య. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు తన నాలికతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పూడ్చుకొనడు. ఈ ప్రకారముగా చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు. ప్రైజ్ ది లార్డ్. ఇది 15వ కీర్తన. ప్రైజ్ ది లార్డ్.